ఏం పేరు అన్న? కోటి అన్న. ఏం పని చేస్తావు? వ్యవసాయం. రైతు బంధు పడ్డదానే? పడలేదన్న. ఇంకా పడలేదా? ఇంకా పడలేదు. సంక్రాంతి ఎత్తనన్నాడు, సంక్రాంతి వేయలేదు. ఇంకా ఇప్పుడు 16 రోజులు అవుతుంది సంక్రాంతి పోయి. ఇప్పుడు దాకా రైతు బంధు వేయలేదు, ఏం వేయలేదు. బోనస్ వస్తుందా? బోనస్ లేదు, ఏం లేదు. ఎందుకు? బోనస్ ఇస్తానన్నాడు. ఇప్పుడు కనీసానికి 40-50 క్వింటాలు పెట్టిన ఒడ్లు. బోనస్ లేదు, ఏం లేదు. ఏమి ఇస్తలేడు. ఆయన అన్నాడు కానీ ఇస్తలేడు. గట్లా ఆయన అన్నదానికి నడతలేదు. ఆయన చేసిండు మా నేను అది ఇస్తా, గ్యాస్ ఇస్తా, 500 ఇది ఇస్తా. 6 గ్యారెంటీలు అమలు కాలేదు. ఇంకా 6 గ్యారెంటీలు ఏమి అమలు అయినాయి? ఒక బస్సే ఫ్రీ, ఒకటే ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు. ఆడవాళ్ళు తప్ప మనకేమో మనం వేస్ట్ కాలే. గ్యాస్ వస్తలేదన్నా? గ్యాస్ ఎక్కడ వస్తా? 500 ఇస్తా. 500 ఏడాది ఎత్తాయి. ఇది 1000 రూపాయలు గ్యాస్ చేయి. 500 అన్నాడు కానీ ఏది మరి 500 అయితే యూరియా దొరుకుతుందన్న? యూరియా దొరుకుతలేదన్న అసలే. ఎట్లా ఉంది పరిస్థితి? యూరియా పరిస్థితి? యూరియా గోస పడుతున్నాం. తల్లి గోస, పిల్ల గోస పడుతున్నాం. ఎందుకే మంచిగా దొరుకుతలేదు? ఇప్పుడు మంచిగా దొరకలేదు. దొరకగానే మేము సత్తున్నాం. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? బాగుండే, ఆడ ఫ్రీగా ఉండే. అప్పుడు నువ్వు ఏ చేపలు చెప్పినాక కూడా యూరియా ఊళ్ళో కల్లా దొరుకుతూనే ఉండే. ఇప్పుడు యూరియా టైట్ అయిపోయింది. మన రేవంత్ రెడ్డి వచ్చిన కానుండే. అంటే ఆయన ఏం చేసిండో మరి. కానీ మన రైతు మంచిగా చేస్తా ఉండగా రేవంత్ రెడ్డి ఏం మంచి చేస్తా అని ఇప్పుడు మంచి చేసేది ఏం లేదు ఆడ. ఇప్పుడు యూరియా అంటే ఇప్పుడు నేను 2 సార్లు వేసిన. ఇప్పుడు 6 ఎకరాల మొక్కజొన్న వేసింది నేను. ఇప్పుడు 6 ఎకరాల మొక్కజొన్నకు 2 సార్లు యూరియా దొరుకుతుంది. అది ఏమైతే 3 సార్లు ఎత్తే కంకులు పెద్దగా అవుతాయి. 2 సార్లు ఎత్తారు చిన్నగా అయినాయి కంకులు. యూరియా దొరకగా ఇప్పుడు మామూలుగా 2 బస్తాలు దొరుకుతున్నాయి. ఎకరానికి ఎంత? ఎకరానికి 1 బస్తా ఇస్తారు. అది ఇబ్బంది. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా దొరికింది. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా దొరికినాయి. ఎన్ని బస్సాలు అంటే అన్ని బస్సాలు దొరికినాయి. వాళ్ళ కళ ఉండే గట్లా. ఈయన వచ్చిన కానుండి సరే మన కాంగ్రెస్ పార్టీ కానీ పనులు మంచిగా చేస్తలేడు కదా. అదే ఇన్ని హామీ 6 గ్యారెంటీ 400 హామీలు ఇచ్చిండుగా. ఏ హామీ? ఒక 2 హామీలు ఏమో ఇచ్చిండు మనకు. ఒక అది బస్సు ఫ్రీ అని అన్నాడు. ఆడ లేడీస్కి 2500 వస్తలేదా నెలకు? ఆడొస్తానే ఇస్తాను అన్నాడు. ఇస్తలేడు. వస్తలేవు. ఏమో మళ్ళీ అది మహిళా సంఘం దాంట్లో ఫ్రీ అయిన అన్నాడు. నెలకు 2000 ఎంత ఇది అన్నాడుగా. అవి కూడా ఎత్తుకుపోతలేవు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండనే? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే. ఎందుకు? ఏం చేసిండని? కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేసిండు అంటే ఆయన మన తెలంగాణ తెచ్చిండు, పనులు చేసిండు ఆయన. ఈ రేవంత్ రెడ్డి వచ్చిండు మనకు ఇప్పుడు అన్ని చూపిస్తాడు. ఇక ఏం లేదు, అంత దండగా. ఇంకా 10 ఏళ్ళు నేనే ఉంటా అంటాను. 10 ఏళ్ళు ఉంటాడా? ఇంకోసారి ఉంటాడు. నువ్వు గెలిపారా ఇంకోసారి? మాకు బుద్ధి వచ్చింది రైతులకు మేము. ఇప్పుడు తొర్రూరు మండలంలో మున్సిపాలిటీ ఎలక్షన్ ఉంది. మున్సిపాలిటీ ఎలక్షన్ ఇప్పుడు ఇవాళ నామినేషన్ ఇస్తున్నారు. అది ఎవరు గెలవబోతున్నారు? ఎవరు గెలవాలంటే ఎట్లా చెప్తాం మనం? అది ఉన్నది కడుపులో గుడ్డు. అది తల్లి అది కోడి అది తెలియదు, పుంజు అది తెలియదు. అది అయిపోయినాక తర్వాత ముచ్చట. అది కాంగ్రెస్ గెలుతుందో టీఆర్ఎస్ గెలుతుందో ఎవరు గెలుతుందో తెలియదు. ఇక ఓట్లు పడ్డ తర్వాత అది ముచ్చట. మళ్ళీ గెలిపించుకుంటారు కాంగ్రెస్ని గెలిపిస్తారు. అధికారం ఉంది కదా పైన, అది అందుకే గెలిపిస్తారు కానీ పనులు కాదు తెలుగుగా గట్లా.